డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది, పాదయాత్ర చేయటం కూడా కష్టమే, డౌటే అని వైసీపీ నాయకులు ఈరోజు ఇంటర్నల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ ఇంటర్నల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళ మీద వేరే రకమైన ముద్ర వేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూటమి నుంచి ఉన్న కోవర్టులు అనే ఒక ముద్ర వేయడానికి కూడా వెనకాడటం లేదట మరి వైసీపీ నాయకులు. మరి బాహాటంగా ఇది ఎప్పటికీ బయటపడతారు, మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంత డౌన్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే జగన్ గ్రాఫ్ నిజంగా డౌన్ అయిందా లేదా అనేది ఈ వీడియో కింద కామెంటు, మీకు నచ్చిన కామెంటు ఖచ్చితంగా చేయండి మర్చిపోకుండా. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆయన ఏ రోజైతే ప్రతిపక్షంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి విపరీతంగా కృషి చేసి ఆయన గ్రాఫ్ మొత్తాన్ని డౌన్ చేసుకున్నాడు. ఎందుకంటే నాకు కూడా 40% ఓట్లు వచ్చాయి, దాదాపు 39.38% ఓట్లు వచ్చాయి అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజున దాదాపుగా 28-29% పడిపోయారు. ఈ విషయం ఇంటర్నల్గా వాళ్లే చేయించుకున్న ఒక సర్వేలో బయటపడింది అనేది కూడా మరి వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ మీద ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూటమి నాయకులతోటి కలిసిపోయారండి, వీళ్ళ మీద కేసులు అవుతాయి, వీళ్ళు అరెస్ట్ కాకుండా ఉండటం కోసం వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ జగన్ గ్రాఫ్ ఏం పడిపోలేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా వాళ్ళని ఎవరిని అడిగినా, అంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా ఇదే మాట మాట్లాడతారు. కానీ నిజంగా గ్రాఫ్ డౌన్ అయిందా లేదా అనేది ఒకసారి బేరీజ్ వేసుకుంటే, జగన్ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి అసెంబ్లీకి రావడం మానేశాడు. దానికోసం ఒక చిన్న డ్రామా కూడా ప్లే చేశాడు. ఆయనకు వస్తుందో రాదో కూడా తెలియకుండా ఆయన అడుగుతున్నాడనే అంత అమాయకుడు ఏం కాదు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఏం ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రాలేవా అని అంటే దానికి సమాధానం ఏం చెప్పరు. ఇస్తే మీ సొమ్మేం పోతుంది అని మాట్లాడతారు. గతంలో అయితే ఆయనే మీ దాంట్లోంచి నలుగురిని కనుక నేను లాగేశానంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది నీకు అని చంద్రబాబు నాయుడిని ఈయన గట్టిగా అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ రోజులన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్త డ్రామా వేస్తారనమాట. గతమెంతో ఘనచరిత్ర కలవాడ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఘనచరిత్ర అక్కడే దాగుంది. ఇక దాంతోపాటుగా కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, ఇబ్బందులు పాలు చేస్తున్నారు, కేసులకు గురి చేస్తున్నారు. మేం గనక తిరిగి అధికారంలోకి వస్తే అందరి తాట తీస్తాను, మరి నా సంగతి మీకు అందరికీ తెలుసని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత వేరే రకంగా అది దారి మళ్లించి పడిందో లేదు వీళ్ళే కావాలని అటు మళ్లించారో తెలియదు, కానీ రప్ప నరుకుతాం అనే ఒక దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దాన్ని ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో అంత ఓవర్ యాక్షన్ చేస్తే గత 4 నెలలుగా దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రప్ప మాట మాట్లాడటల్లా. గతంలో రప్ప బోర్డులు పెట్టుకోనివ్వండి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తిరిగి మేము అధికారంలోకి వస్తే మా సంగతి ఏంటో చూపిస్తాం అని ఈ రోజున రాజారెడ్డి అంత మంచివాడు ఇంకెవరు లేడు, అలా జగన్మోహన్ రెడ్డి అంత మంచితనంగా ఉంటున్నాడు కాబట్టి మీరు ఇంకా బతుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. జగన్ మంచితనం ఏంటో అందరికీ తెలియంది ఏం కాదు కదా. కేవలం ఆయన మీద కనీసం బూతులు కూడా లేకుండా మనం ఆయన్ని విమర్శలు చేసిన పాపానికి మా నాన్న కుండబద్దల సుబ్బారావుని 2 సార్లు యాక్సిడెంట్ చేయించటం కానీ లేకపోతే తర్వాత కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రయత్నం కూడా చేశాడు. అంత మంచోడు జగన్మోహన్ రెడ్డి. ఊరక ఆయన తీసుకున్న విధానాలు తప్పు అని చెప్పిన పాపానికి మరి ఇంకా తర్వాత ఇప్పుడే మరి ఎన్ని రకాలైన అంశాలు తెరపైకి రావటం మొదలుపెట్టాయంటే రాజారెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తాడు, ఆయన వ్యవహార శైలి ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని కొంతమంది ఇప్పుడు మరి తెరపైకి రావటం మొదలుపెట్టారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణంతో అత్యంత ఎక్కువ లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రచారం ఈ రోజున ముమ్మరంగా సాగుతుంది. ఎవరికి లాభం ఉంది? ఆయన చచ్చిపోతే ఆ రోజున ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి లాభం లేదు, అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడికి లాభం లేదు, మరి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్కి లాభం లేదు. ఎంత లాభం పొందాడంటే జగన్మోహన్ రెడ్డి
మరి ఆయన శవాన్ని అక్కడే పెట్టి సీఎం అవడానికి సంతకాలు తీసుకోవటం కానీ, లేకపోతే అది కాదన్నందుకు బయటకు వచ్చి పార్టీ పెట్టడం కానీ, ఆయన తిరిగి అధికారంలోకి రావటం కానీ అన్నీ జరిగిపోయాయి కదా. ఇదంతా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగింది. కాకపోతే ఆ రోజున రిలయన్స్ మీద వేసే ప్రయత్నం చేసి మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు మీదకి మారుస్తుంటే ఇలాంటి మాట్లాడుతున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ చూసిన తర్వాత పారిపోయిన పరిస్థితులు వచ్చాయి. ఇంకా దాంతోపాటుగా ఈయన ఎంతకాలం పెద్దగా కళ్ళు మూసుకుంటే ఎన్నికలు ఎటు రాబోతున్నాయి, దానికి ఒక సంవత్సరం ముందుగా నేను పాదయాత్ర మొదలు పెడతాను అంటే ఆ పాదయాత్ర దగ్గరకే వచ్చి కూర్చుంది అంతా. ఆ పాదయాత్ర సమయానికి జగన్ మరి న్యూట్రల్ పీపుల్లో ఒక మంచి పేరు ఏమన్నా తెచ్చుకుంటే దానికి ఈ పాదయాత్ర తోడవుతుంది. కానీ పాదయాత్ర పోయే సమయానికి ఉన్నది కాస్త ఊడగొట్టేసుకుంటే ఇంకేం మిగులుతుంది? పాదయాత్ర ఒక దాని మీద ఏం లబ్ధి పొందగలుగుతాం అనే ఒక భావన ఈ రోజున వైసీపీలో కూడా వచ్చేసింది. ఇక అమరావతిని మళ్ళీ కెలికి ఆ తేనె తొట్టని నేను వస్తే మళ్ళీ అమరావతి ఉండదు అని ఘంటాపదంగా చెప్పినట్టుగా మామిడికాయ దాన్ని తీసుకొని ప్రెస్ ముందుకు వచ్చాడు. ఎందురా అంటే అమరావతికి చట్టబద్ధత కలగబోతున్న సమయంలో ఈయన తీసుకొచ్చి ఇప్పుడు ఆ మావిగన్ మాట చెబుతుంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, గుండె ఆగిపోయినంత పని అవుతుంది అంటే నవ్వుకుంటున్నారు పక్కన. ఎలాంటి పిచ్చోడు మళ్ళీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందా అనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి. ఇవన్నీ మరి వైసీపీ నాయకులకి తెలుస్తాయి కదా. ఆ తెలిసిన నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది, ఇంటర్నల్గా వాళ్ళు కూడా ఒక సర్వే చేయించుకున్నారు. గతంలో మరి మాకు 40% ఓట్లు వచ్చాయని చెప్పుకున్న వాళ్ళు ఈ రోజుకి 28-29% పడిపోయింది అనేది కూడా వాళ్ళు చేయించుకున్న సర్వే ద్వారానే తేలుతుంది. దానికి కేవలం కారణం ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. చంద్రబాబు నాయుడిని లోకేష్ని విమర్శించడానికి అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి, కానీ రప్ప నరుకుతాం మేము వచ్చామని అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ అసలు మిగలరు అనే రకంగా వాళ్ళు మాట్లాడటం. కానీ నేను వస్తే అమరావతిని మళ్ళీ ఖచ్చితంగా ఉంచను, గతంలో అబద్ధం చెప్పి ఈ అమరావతి ఇక్కడే ఉంటుందని పేరు చెప్పి అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అన్నాడు, కానీ ఈసారి అది కూడా లేదు. తాను వస్తే ఖచ్చితంగా అమరావతి ఉండదనే భావన తీసుకొచ్చి పడేశాడు. మావిగనని కొత్త అవతారం ఎత్తిస్తున్నాడు. మళ్ళీ అమరావతి రైతులు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగానే తయారైపోయింది కదా వాళ్ళ పరిస్థితి కూడా. దాన్ని చూసుకొని వాళ్ళు కూడా అగమ్యకు వచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూటమి ఈ అమరావతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది, దీన్ని ఇంకా ఎంత పెద్ద రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనే దాన్ని కానీ, లేకపోతే ఇప్పుడు ముమ్మరంగా రేపు మళ్ళీ తిరిగి ఎన్నికలకి వెళ్ళే లోపే అమరావతి ఫినిష్ చేయాలని ఒక గట్టి పట్టుదలతోటి పూర్తి చేస్తూ ఉంటే దాని మీద ఎన్ని రకాలుగా ఆడిపోసుకొని అబాసు పాలయ్యే విధంగా జగన్ వ్యవహరిస్తున్నాడు అనేది కూడా పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. అమరావతిని ఖచ్చితంగా ఉంచడు జగన్ అనే దాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా పంపించాడు. ఒకవైపు అమరావతి, మరొక వైపు తన తండ్రి తాత మరణాలని చంద్రబాబు నాయుడు మీదకి విసిరేసే ప్రయత్నం చేయటం కానీ, మరి అధికారంలో తాను వ్యవహరించిన వ్యవహార శైలి మళ్ళీ మార్చుకోకుండా అదే విధంగా ఉంటానని తిరిగి మళ్ళీ ప్రజలకు అదే చెబుతూ ఉంటే ఎలాగ స్వీకరిస్తారు, పాదయాత్రని ఎలా సక్సెస్ చేస్తారు అనే అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది. వీటన్నిటిని చూసిన తర్వాత వైసీపీ నాయకులు ఇంటర్నల్గా మాట్లాడుకుంటుంది ఏంటంటే గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది, 29లో జగన్ చచ్చిన రాడు అని. ఇదే ఈరోజు కుండబద్దలు.